హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ కావ్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ శ్రీలాస్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కాకాజీ కాలనీ, హన్మకొండ. సో ఈరోజు మనము పీరియడ్స్ లేట్ అయితే ఏం చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పీరియడ్స్ టైం అసలు అది నార్మల్గా సైకిల్ లెంత్ ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ 21 days to 35 days. ఆ టైంలో ఎప్పుడైనా కానీ పీరియడ్స్ ఎగ్జాక్ట్గా 28 daysకే 30 daysకే రావాలని ఎక్కడ కూడా రూల్స్ అట్లా ఏం లేదు. సో 21 days తర్వాత వచ్చినా ఆర్ 35 days లోపు వచ్చినా దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ నార్మల్. ఎప్పుడైనా 21 days లోపు అంటే ప్రతి 15 daysకే 20 daysకే పీరియడ్ వచ్చినా ఆర్ మోర్ దాన్ 35 days తర్వాత వస్తే దాన్ని అబ్నార్మల్ పీరియడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకటి, మీరు ఇప్పుడు చాలా మందికి గమనిస్తే పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా నార్మల్ ఒక చాక్లెట్స్ లాగా వేసేసుకుంటున్నారు. పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ వేసుకొని కొన్ని డెత్ అయిన కేసెస్ కూడా ఆల్రెడీ మీరు వినే ఉంటారు. సో దాని కాన్సిక్వెన్సెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి. దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్, మీరు ఏదైతే పోస్ట్పోన్మెంట్ పిల్స్ ఏదైతే తీసుకుంటారో జస్ట్ 5 days కదా, ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది కదా, ఏదైనా ఇంట్లో అకేషన్ కానివ్వండి, ఏదైనా ఫంక్షన్ కానీ, ఏదైనా ఫెస్టివల్ ఉన్నా కానీ అలాంటి పోస్ట్పోన్మెంట్ పిల్స్ అనేవి మన ఆడవాళ్ళు చాలా సులువుగా వేసేసుకుంటున్నారు. సో దానివల్ల దానికి రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటున్నాయి. అలాంటిది ఒక కేసే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒక 32 years ఓల్డ్ అండి, తనకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, 2 నార్మల్ డెలివరీస్ అయ్యారు, అంతా బాగుంది. తనకి లాస్ట్ మంత్ 5th పీరియడ్ వచ్చింది, ఫైన్. ఈ మంత్లో 5th రావాల్సిన పీరియడ్ అనేది తనకి రావాలి, డ్యూ ఉంది, తనకి తెలుసు. సో వాళ్ళ ఇంట్లో సమ్ ఏదో ఫంక్షన్ పెట్టినారని చెప్పేసి తను ఎగ్జాక్ట్గా పీరియడ్ వచ్చే ఆ టైంలోనే టాబ్లెట్స్ వేసుకున్నారు. ఒక 5 days టాబ్లెట్స్ వేసుకున్నారు. దాని తర్వాత ఒక 10th ఏమో బ్లీడింగ్ స్టార్ట్ అయిందంట. కంటిన్యూస్ 7 days క్లాట్స్ తోటి బ్లీడింగ్ హెవీగా అవుతుంది. సో ఆమెకి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఆ క్లాట్స్ లాగా ఇది నార్మల్ లాగా వచ్చేలాగా అనిపించట్లేదని చెప్పేసి తనకి డౌట్ అనిపించి ఒకసారి యూపీటీ టెస్ట్ చేసుకుంటే యూపీటీ పాజిటివ్ ఉంది అది. సో యూపీటీ పాజిటివ్ ఉంది అని చెప్పేసి భయపడి స్కాన్ చేపిస్తే స్కాన్లో ఏముంది అని అంటే దెర్ ఇస్ ఎ ప్రెగ్నెన్సీ. అది నార్మల్ ఇంట్రా యూట్రైన్ అంటే యూట్రస్ లోపల ఉండే ప్రెగ్నెన్సీ కాదు, ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అది ఎంత డేంజరస్ అని అంటే ఇప్పుడు ఆ పిల్స్ వేసుకొని అది బ్లీడింగ్ అయ్యి తనకేదో డౌట్ వచ్చింది కాబట్టి వెళ్ళి చేయించుకున్నారు. ఒకవేళ అది నార్మల్ పీరియడ్ లాగా వదిలేస్తే అది ఎక్టోపిక్ అయి ఉంటే అది రప్చర్ అయ్యి ప్రాణం మీదకి వచ్చేంత అయ్యేది. లక్కీగా తను మన దగ్గరకు వచ్చారు. సో అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేసి స్కాన్స్ ద్వారా బీటా హెచ్సిజీ లెవెల్స్ ఇవన్నీ చూసుకొని దానికి టైమ్లీ ట్రీట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఎమర్జెన్సీ అయ్యేది కాస్త ఎమర్జెన్సీ అంటే తన ప్రాణాల మీదకి వచ్చేది. ఇప్పుడు మనం దాన్ని ఏంటంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో ఇంజెక్షన్స్ రూపంలో దాన్ని సాల్వ్ చేసాం ప్రాబ్లమ్ని. సో ఒక్కసారి మీరు పిల్స్ వేసుకుంటున్నారు, పీరియడ్స్ రావట్లేదు, టైంకి పీరియడ్స్ రావట్లేదు అని అంటే మాత్రము కంపల్సరీ ఎప్పుడు మంత్లీ వచ్చే పీరియడ్స్ రెగ్యులర్గా సైకిల్స్ ఉండే వాళ్ళకి పీరియడ్స్ రావట్లేదు అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ అనేది ప్రెగ్నెన్సీ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కంపల్సరీ ప్రెగ్నెన్సీ ఉందా లేదా, చిన్న యూపీటీ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. అదర్వైజ్ ప్రెగ్నెన్సీ ఏం లేదు, యూపీటీ నెగిటివ్ ఉందనుకోండి, యూ కెన్ వెయిట్ ఫర్ ద సైకిల్ టు కమ్. లేదు అనుకుంటే ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి అంటే పీసీఓఎస్ లాంటి కండిషన్స్లో 2-3 monthsకి ఆల్రెడీ ఫస్ట్ నుండి పీరియడ్స్ వస్తున్నాయి, ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాయి అని అంటే 2-3 months వరకు కూడా 3 months దాటిన తర్వాత కూడా పీరియడ్స్ రావట్లేదు అంటే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని సంప్రదించాలి. వాళ్ళు దాన్ని బట్టి టెస్ట్ రాస్తారు, స్కాన్ చూస్తారు, ఈటీ థిక్నెస్ ఎంత ఉందని చూస్తారు, దాన్ని బట్టి ఒక విత్డ్రావల్ బ్లీడింగ్ అనేది ఇస్తారు. సో మీరంతటా మీరు మెడికల్ షాప్లకు వెళ్ళి అట్లా కొనుక్కొని ప్రాణాల దాకా మాత్రం తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ.